హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిజోలాక్స్. ఈరోజు వీడియోలో అయితే మేము దీపావళి ఎలా చేసుకున్నాము, ఈ సంవత్సరం అసలు దీపావళి జరుపుకున్నామా లేదా, లాస్ట్ ఇయర్ అయితే బెంగళూరులో ఏ విధంగా జరుపుకున్నాం, అసలు ఎట్లా ఏందో అన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్గా అయితే ఉంటాయి. ఇదైతే ఇప్పుడు సిచ్యువేషన్, ఇంకా పురుటి స్నానం అవ్వకుండా దీపావళి చేసుకోకూడదు అంటారు కదా, ఇంకా అందుకని చెప్పేసి ఈ సంవత్సరం అయితే దీపావళి అయితే ఏం చేసుకోలేదు. ఇదంతా కూడా బెంగళూరులో ఉన్నప్పుడు ఏ విధంగా చేసుకున్నాం, ఇంకా మా ఇల్లు నేను ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను, ఇల్లుని ఏ విధంగా డెకరేషన్ చేసుకున్నాను అన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఇదైతే బెంగళూరులో ఉన్నప్పుడు, అప్పుడు సాత్విక్ కడుపులో ఉంది, 3 months ప్రెగ్నెన్సీ. ఇంకా ఇంటి దగ్గర అయితే ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. స్టార్టింగ్లో మేము బెంగళూరులో గ్రౌండ్ ఫ్లోర్లో తీసుకున్నాము 2 BH. ఇంకా అందుకని చెప్పేసి బయట ముగ్గులు కూడా నేనే పెట్టాను. ఈవినింగ్ అవ్వగానే ఇంకా దీపావళి రోజు ఈవినింగ్ బయట మొత్తం కూడా ముగ్గు పెట్టేసి ఇంక ఇంట్లో కూడా ఇలాగ డెకరేట్ చేసుకొని, అంతకు ముందు రోజు వెళ్ళి కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కొని వచ్చాను, కావాల్సినవి అన్నీ కూడా మా హస్బెండ్ మేమిద్దరం వెళ్ళి. తర్వాత అయితే ఈ పూలు ఇవన్నీ కూడా తెచ్చుకొని ఒకసారి ఇంక చూడండి ఇల్లు మొత్తం కూడా ఇలాగ ఇది హాలు, ఈ హాల్లో ఇంకా అక్కడక్కడ కొంచెం ఇలాగైతే డెకరేట్ చేసుకున్నాను. అప్పుడు చిన్నపిల్లలు కూడా ఎవరు లేరు కదా, పాడు చేస్తారని భయం కూడా లేదు. ఇప్పుడైతే సాత్వి ఉంది, ఇంకా ఏదైనా చేయాలి అన్నా కానీ భయం, గబుక్కుని పట్టుకుంటుంది, చేతులు కాలుతాయేమో అని చెప్పేసి. అప్పుడైతే నేను మా హస్బెండే కాబట్టి ఇంకా ఇల్లు మొత్తం కూడా చక్కగా నీట్గా అయితే మంచిగా దీపాలతో అయితే అలంకరించుకున్నాను. చూడండి అంతా కూడా చక్కగా దాని తగ్గట్టు మాది గ్రౌండ్ ఫ్లోర్ అవడం వల్ల మంచిగా అయితే చక్కగా దీపాలు పెట్టడానికి కూడా స్పేస్ కూడా ఎక్కువగా ఉంది. ఇంకా రెంటిల్లు అనగానే చెప్పాల్సిన అవసరం లేదుగా. నెక్స్ట్ అయితే మళ్ళీ పండగ వచ్చే టయానికి మళ్ళీ ఇల్లు అయితే మారిపోయాము. అదైతే 2 BH, ఇది 1 BH. 2 BH బాగా స్పేస్ ఎక్కువైపోతుంది, ఇద్దరమే ఉన్నాము, ఎందుకు అంత ఇల్లు అని చెప్పేసి మళ్ళీ 1 BH అయితే వచ్చాము. ఈ లోపల ఇంకా సాత్వి కూడా పుట్టేసింది. ఇవైతే మళ్ళీ దివాళీ టైంలో సెలబ్రేషన్స్ ఏ విధంగా చేసుకున్నాము అన్నీ కూడా ఇవన్నీ కూడా కొనుక్కున్నాము మళ్ళీ తర్వాత ఇయర్. చూడండి ఇవన్నీ చిన్న చిన్నవే, మరీ హెవీగా అయినా కానీ పక్కింట్లోకి వెళ్ళిపోతాయి. దాని తగ్గట్టు ఇది లాస్ట్ టైం గ్రౌండ్ ఫ్లోర్ తీసుకున్నాం కదా, ఇది పైన అయితే తీసుకున్నాము బాగా. అప్పుడు ఇంకా మా బావగారు వాళ్ళ అమ్మాయి కూడా వచ్చింది, సాత్వి తోడుగా వీళ్ళిద్దరు కూడా ఇంకా అన్నీ కూడా పేల్చేసుకున్నారు. ఇంతగా మ్యాక్సిమం ఇక్కడ ఉన్న బాంబులు ఇవన్నీ కూడా టపాసులు అవన్నీ కూడా మేము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చినాయి. మా డాడీ ఎప్పుడు ప్రతి సంవత్సరం అయితే షాప్ పెడతారు. ఇంకా అక్కడ షాప్ పెట్టంగానే మొత్తం సేల్స్ అవ్వవు కదా, చాలా ఉంటాయి. ఇంకా కర్మాయన్నీ కూడా చిన్న చిన్నవి కావాల్సినవి అన్నీ కూడా అన్ని చిచ్చుబుడ్లు, ఎక్కువ కాకరపు ఒత్తులు అవే తెచ్చుకున్నాము. పెద్ద పెద్ద బాంబులు మనం పేల్చలేము, పక్కింట్లోకి వెళ్ళగానే మళ్ళీ ఏదో ఒకటి అని చెప్పేసి చిన్న చిన్నవి ఇలాంటివి అయితే అన్నీ తెచ్చుకున్నాము. చూడండి ఇది తర్వాత ఇయర్ ఇంకా పైన కాబట్టి మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము అన్నీ కూడా. సాత్వి అప్పుడు బాగా చిన్నపిల్ల, 1.5 years అనుకుంటా అంతే. దాని తగ్గట్టు ఈ టపాసులు అవన్నీ పేల్చుతూ ఉంటే ఇంకా భయపడి ఎడుతూ ఉండేది. ఎక్కువ కూడా పేల్చలేదు, ఇవన్నీ కూడా క్రాకర్స్ కూడా మరీ తక్కువే పేల్చాము, అంటే కాల్చాము. ఎక్కువ స్మెల్ వచ్చేస్తుంది కదా, మళ్ళీ చిన్నపిల్లలు ఉన్నారు, అంత మంచిది కాదు అని చెప్పేసి. దాని తగ్గట్టు మాది పైన బాగా ఫ్లోర్ అవడం వల్ల, ఫ్లోర్ అవడం వల్ల వాటర్ కూడా వచ్చేసాయి కింద. అవన్నీ వాటర్ చూసారు కదా, ఇంకా నెమ్మదిగా అయితే అవన్నీ కూడా పేల్చుకున్నాము. చూడండి సాత్వి చూడండి, బుడ్డు పిల్ల, 1.5 years అంతే.
ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఇంటి నిండా ఎక్కడ చూసినా బాంబులు, కానీ పేల్చకూడదు, ఇంకా పేల్చే ఓపిక కూడా లేదు. ఇది ఇప్పుడైతే సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. ఇంకా పురుటి స్నానం ఏమీ అవ్వలేదు. పురుటి స్నానం అయిన తర్వాత కొంచెం ఫ్రీ అవుతాం కదా. ఇంక ఇంటి ముందు కూడా దీపాలు కూడా వెలిగకూడదంట స్నానం అవ్వకుండా, అందుకని చెప్పేసి ఇంక ఇంటి ముందు దీపాలు అయితే ఏమీ వెలిగించలేదు. జస్ట్ క్యాండిల్ వెలిగించి ఇంట్లో చాలా టపాసులు ఉన్నాయి కదా, సాత్వితో పేల్చిద్దాము అని చెప్పేసి ఇంకా మా అమ్మ సాత్వి ఇద్దరు బయట నుంచొని టపాసులు అవి చిన్న చిన్నవి అన్నీ కూడా పేల్చుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మంచి మంచి అన్నీ కూడా తెచ్చుకున్నాడు మా తమ్ముడు షాప్లో నుంచి. మా డాడీ వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిపి పెద్ద షాప్ పెడతారు మెయిన్ రోడ్డు మీద. ఇంకా అవన్నీ కూడా ఇవి మిగిలిపోయినాయి అన్నీ కూడా తెచ్చుకొని ఇలాగ పీల్చుకుంటూ ఉంటాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అయితే యూస్ చేస్తూ ఉంటాం. మన వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.